కాకినాడ గ్రామీణ మండలంలో ఏర్పాటు కానున్న ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎం గ్రీన్ ప్లాంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి ఎంపీ సానా సతీష్ బాబు, డీఐజీ జీవీజీ అశోక్ కుమార్, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణలు సాదరంగా స్వాగతం పలికారు. అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, మాజీ జెడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ గ్రీన్ అమోనియా ప్రాజెక్టు ద్వారా పరిశ్రమల అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయని అధికారులు తెలిపారు. చేతిలో డబ్బులు లేకపోయినా కానీ బలమైన సంకల్పం, సాధించాలన్న సంకల్పం ఈ రోజున ఒక ఎలాంటి పబ్లిక్ పెట్టుబడులు లేకుండా తన స్వీయ శక్తితోటి, మహేష్ గారి సహకారంతో, వారి స్నేహంతో ఒక అద్భుతమైన గ్రీన్కో కంపెనీని 6 వర్టికల్స్ ద్వారా ఈరోజు తీసుకొచ్చి దాంట్లో భాగంగా ఈ ఏఎం గ్రీన్ కంపెనీని కూడా ఈరోజు ఫౌండేషన్ వేయడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. ఒక మనిషి కళల కంటే తప్ప ఏమీ సాధించలేరు. యూకేలో ఉంటూ విద్యార్థిగా ఇక్కడికి వచ్చి కేవలం సూట్ కేసులో ఒక జత బట్టలు, గుండెల నిండా కళలు తప్ప ఆ వ్యక్తికి ఏం లేవు. కానీ ఈరోజు ఆయన సాధించిన విజయాలు చూస్తుంటే, ముఖ్యంగా కాకినాడలో పుట్టి పెరిగినవాడు, ఇక్కడి నుంచి వెళ్ళి ఈ స్థాయిలో తిరిగి తన పుట్టిన స్థలానికి, ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి ఇంత చేయడం మనస్ఫూర్తిగా ఆయనకి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.